ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం సాధారణమైనది కాదు. వింటుంటేనే భయంతో వణుకు పుట్టే ఒక దారుణమైన నిజ జీవిత సంఘటన. ఇది ఎంత డిస్టర్బింగ్ గా ఉంటుందంటే దయచేసి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒంటరిగా ఈ వీడియో చూడనివ్వకండి. ఎందుకంటే ఈ కథలో దాగి ఉన్న చీకటి కోణాలు మన ఊహగా కూడా అందవు. మనం రోజు ఎన్నో వార్తలు చూస్తుంటాం, కానీ కొన్ని కథలు మాత్రం మన నిద్రని దూరం చేస్తాయి. ఇది ఖచ్చితంగా అలాంటి ఒక దారుణమైన మరియు భయంకరమైన కథ. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే నవంబర్ 22, 1999 పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో ఉన్న డైలీ జాంగ్ అనే ఒక ప్రముఖ న్యూస్ పేపర్ ఆఫీస్లో ఎప్పట్లాగే రోజువారీ హడావిడి నడుస్తుంది. అంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి ఆ ఆఫీస్కి ఒక హెవీ పార్సిల్ వచ్చింది. మామూలుగానే ప్రెస్ వాళ్ళకి ఎన్నో పోస్టులు వస్తుంటాయి కదా అని మొదట ఆ పార్సిల్ని వాళ్ళంతగా పట్టించుకోలేదు. కానీ తర్వాత దాన్ని ఓపెన్ చేసిన ఆ జర్నలిస్టుల కళ్ళు భయంతో ఒక్కసారిగా పెద్దవయ్యాయి. అందులో ఉన్నవి చూసి వాళ్ళకి భయంతో చెమటలు పట్టాయి. ఇంతకీ ఆ పార్సిల్లో ఏముందో తెలుసా? ఒక డైరీ, కొన్ని హారఫిక్ ఫొటోస్, ఇంకా ఒక పెద్ద లెటర్. ఆ ఫోటోలు ఎంత దారుణంగా ఉన్నాయంటే చూసిన వాళ్ళకి గుండె ఆగిపోయేంత ఘోరంగా ఉన్నాయి. అవి మామూలు ఫోటోలు కావు, ఒక పక్కా ప్లాన్తో చేసిన మాస్ మర్డర్కి సంబంధించిన పచ్చి సాక్ష్యాలు. ఆ దారుణానికి పాల్పడిన ఆ కిల్లర్ స్వయంగా రాసిన లెటర్ అది. ఎందుకు ఆ కిల్లర్ నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఇలా న్యూస్ పేపర్ ఆఫీస్కి ఆ పార్సిల్ పంపించాడంటే తను చేసిన ఈ క్రూరమైన పని పోలీసు వాళ్ళు బయటపడకుండా కవరప్ చేస్తారని అతనికి గట్టి నమ్మకం. అందుకే తన ఘోరమైన నేరాన్ని ప్రపంచం మొత్తం చూడాలని, ఈ నిజాన్ని ఎవరూ తొక్కేయకూడదని నేరుగా మీడియాకి అతను పంపించాడు. అక్కడి నుంచే ఈ మిస్టరీ మనం ఊహించిన ఒక భయంకరమైన మలుపు తిరిగింది. ఆ లెటర్ చదువుతున్న ఆ ఎడిటర్ చేతులు వణకడం మొదలయ్యాయి. అందులో ఆ కిల్లర్ రాసిన మాటలు అక్షరాల ఒక భయంకరమైన పీడ కల్లాగున్నాయి. నేను ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 100 మంది అమాయకపు పిల్లల్ని చంపాను అని ఆ లెటర్లో రాసింది. వినడానికి మనకు నరాలు జివ్వుమంటున్నాయి కదా. ఇక అక్షరాల రూపంలో ఆ పచ్చి నిజం చూసిన ఆ ఆఫీస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. కేవలం చంపడమే కాకుండా వాళ్ళ బట్టలు, వాళ్ళ షూస్, చివరికి వాళ్ళ ఆఖరి క్షణాలని కూడా చాలా వివరంగా ఆ డైరీలో రాసి పెట్టాడు ఆ సైకో కిల్లర్. ఆ డైరీని ఓపెన్ చేసి చూస్తే ప్రతి పేజీలోనూ ఒక్కో బాధితుడి పేరు, వాళ్ళ వయసు, వాళ్ళని ఏ రోజు కిడ్నాప్ చేశాడు, ఏ రోజు చంపాడు అనే డీటెయిల్స్ అన్ని ఒక లెక్కల బుక్ లో రాసినట్టు చాలా పద్ధతిగా రాసున్నాయి. దానికి తోడు వాడు పంపిన ఆ ఫొటోస్ లో ఆ పిల్లల బట్టలతో పాటు వాళ్ళ డెడ్ బాడీలను కరిగించడానికి వాడిన యాసిడ్ డ్రమ్ములు కూడా ఉన్నాయి. ఆ దారుణాలను ఫోటో తీసి పంపడం అంటే వాడు ఎంతటి మృగమో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కిల్లర్ తన క్రైమ్ని దాచడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. పైగా చాలా గర్వంగా ప్రపంచం మొత్తం తనని చూసి భయంతో వణికిపోవాలని ఈ ప్రూఫ్స్ అన్ని మీడియాకు పంపించాడు. ఆ రోజు ఆ న్యూస్ పేపర్ ఆఫీసులో మొదలైన ఆ భయం కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ మొత్తం ఒక దావానంలా వ్యాపించింది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ విషయం తెలియగానే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంటనే ఆ లెటర్లో రాసి ఉన్న ఆ కిల్లర్ ఇంటి అడ్రస్కి భారీ పోలీసుల టీం పరిగెత్తింది. అక్కడికి వెళ్లి ఆ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లిన ఆ పోలీసులకి అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంతకీ ఆ ఇంట్లో అసలు ఏం జరిగింది? ఆ 100 మంది పిల్లల్ని వాడు ఎందుకు టార్గెట్ చేశాడు? అసలు ఎవరికి అనుమానం రాకుండా ఇన్ని రోజులు ఈ దారుణాలు ఎలా చేయగలిగాడు? ఆ ఇంటి తలుపుల వెనక దాగి ఉన్న ఆ రక్తపాతపు మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆ అడ్రస్ పట్టుకుని పోలీస్ టీం అంతా వెంటనే ఆ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఆ ఇల్లు బయట నుంచి చూస్తే చుట్టుపక్కల ఉన్న మామూలు ఇళ్లలాగానే చాలా సైలెంట్గా ఉంది. అక్కడ ఎవరికి కనీసం అనుమానం కూడా రానంత నార్మల్గా ఉంది ఆ చుట్టుపక్కల వాతావరణం. కానీ ఆ తలుపుల వెనక ఒక భయంకరమైన నరకం దాగుందని ఎవరూ ఊహించలేదు. లోపల నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో పోలీస్ వాళ్ళు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికెళ్లారు. వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళకు ఒక రకమైన కంపు కొట్టే స్మెల్ రావడం మొదలైంది. ఆ వాసన పీల్చగానే అక్కడేదో ఘోరం జరిగిందని ఆ ఆఫీసర్స్కి అర్థమైపోయింది. ఇక ఆ ఇంట్లోకి వెళ్ళిన ఆ పోలీస్ వాళ్ళు ఒక్కొక్క గదిని చెక్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక గదిలో వాళ్ళకి కుప్పలు కుప్పలుగా చిన్నపిల్లల బట్టలు, వాళ్ళ షూస్ కనిపించాయి. ఆ బట్టలన్నీ చాలా రోజుల క్రితం నాటివిగా అనిపించాయి. పైగా వాటి మీద రక్తం మరకలు కూడా ఉన్నాయి. ఇంకో గదిలోకి వెళ్ళగానే వాళ్ళ కళ్ళ ముందు కనిపించిన ఆ సీన్ చూసి ఎన్నో క్రైమ్ సీన్స్ చూసిన ఆ ఆఫీసర్స్కే భయంతో వాంతులయ్యేంత పనైంది. ఆ గది మధ్యలో 2 పెద్ద యాసిడ్ డ్రమ్ములు ఉన్నాయి. ఆ డ్రమ్ముల దగ్గరకు వెళ్లి లోపల చూసిన వాళ్ళకి అందులో సగం కరిగిపోయిన మనుషుల శరీర భాగాలు కనిపించాయి. ఆ భయంకరమైన దృశ్యం చూశాక ఆ లెటర్లో రాసి ఉన్న ఆ 100 మంది పిల్లల కథ అక్షరాల నిజమే అని వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. అసలు ఈ సొసైటీలోనే మనతో పాటే తిరుగుతూ ఇంత పెద్ద క్రైమ్ సామ్రాజ్యాన్ని ఒక మనిషి ఎలా నడపగలిగాడు?
100 మంది పిల్లలు ఏమైపోయారో వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ వెతుకుతున్నా కనీసం ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా ఇన్ని రోజులు ఈ మర్డర్ మిస్టరీని ఆ కిల్లర్ ఎలా దాచిపెట్టాడు? ఆ ఇంటి గోడలు చూస్తుంటే అక్కడ జరిగిన ఆ అమాయకపు పిల్లల ఆర్తనాదాలు ఆ పోలీసులకి వినిపిస్తున్నట్టు అనిపించాయి. ఎవరికీ తెలియకుండా ఒక మామూలు ఇంట్లో ఇంత పెద్ద స్లాటర్ హౌస్ ని రన్ చేసిన ఆ సైకో కిల్లర్ అసలు ఎవరు? వాడికి ఆ చిన్న పిల్లలతో ఉన్న పగేంటి? అసలు ఇలాంటి దారుణాలు చేయడానికి వాడికి గుండె ఎలా ఒప్పింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ఆ పోలీసుల బుర్రల్ని తొలిచేయడం మొదలుపెట్టాయి. ఎవ్వరికీ దొరకని ఆ సైకో కిల్లర్ ఎవరో, వాడి వెనక ఉన్న ఆ చీకటి గతం ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు ఆ పోలీసులు. మనలో చాలా మందికి ఒక నమ్మకం ఉంటుంది, సీరియల్ కిల్లర్స్ పుట్టుకతోనే వింత ఆలోచన వైఖరితో ఉంటారని, లేదా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎవరితోనూ సంబంధాలు ఉండవని అనుకుంటారు. కానీ ఆ జావేద్ ఇక్బాల్ అనే కిల్లర్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం అలా కాదు. వాడు పేదరికంలో పుట్టలేదు, అలాగే రోడ్ల మీద అనాథలా పెరగలేదు. లాహోర్లోనే ఒక చాలా వెల్తీ ఫ్యామిలీ వాడిది. వాళ్ళ నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, డబ్బుకి లగ్జరీకి ఎలాంటి లోటు లేదు. అయినా సరే ఒక మనిషి ఇంత భయంకరమైన మాన్స్టర్ లాగా ఎలా మారాడు అని మనం ఆలోచిస్తే వాడి చైల్డ్హుడ్లో జరిగిన కొన్ని విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. బయటికంతా నార్మల్గా కనిపించిన ఆ ఇంటి లోపల వాడి చైల్డ్హుడ్ ఒక పెద్ద సైకలాజికల్ ట్రాప్ లాంటిది. జావేద్ వాళ్ళ నాన్న బయట ఎంత బిజినెస్ మ్యాన్ అయినా ఇంట్లో మాత్రం ఒక నియంతలాగా ఉండేవాడు. ఇంట్లో ఆయన గీసిన గీత దాటడానికి ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. పిల్లల మీద ప్రేమ కన్నా వాళ్ళని కంట్రోల్ చేయాలనే డామినేటింగ్ నేచర్ ఆయనలో ఎక్కువ. చిన్నప్పటి నుంచి జావేద్కి వాళ్ళ నాన్న అంటే విపరీతమైన భయంతో పాటు లోపల ఎక్కడో ఒక తెలియని కోపం కూడా పెరుగుతూ వచ్చింది. ఎప్పుడు తిట్లు, అణిచివేత, చిన్న తప్పు చేసినా సరే భయంకరమైన పనిష్మెంట్స్. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగే ఏ పిల్లాడికైనా మైండ్లో ఒక రకమైన ట్రామా క్రియేట్ అవుతుంది కదా. జావేద్ విషయంలో కూడా అదే జరిగింది. తనను ఎవరు అర్థం చేసుకోవట్లేదని, తనకి ఇంట్లో కనీస ఫ్రీడమ్ లేదని వాడిలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ట్రామా వల్ల జావేద్లో మెల్లగా రిసెంట్మెంట్ మొదలైంది. అంటే తన చుట్టూ ఉన్న సొసైటీ మీద, మనుషుల మీద ఒక రకమైన ద్వేషం పెంచుకోవడం స్టార్ట్ చేశాడు. నాన్న మీద ఉన్న కోపాన్ని ఆయన మీద చూపించుకోలేక ఆ యాంగర్ అంతా వాడి మనసులో ఒక పాయిజన్ లాగా మారుతూ వచ్చింది. వాడికి ఒక స్టేజ్లో ఎవరి మీదైనా సరే కంట్రోల్ సాధించాలి, ఇతరులు తనను చూసి భయపడాలి అనే ఒక పైశాచికమైన కోరిక పుట్టింది. ఆ చైల్డ్హుడ్ ట్రామా, ఆ అణిచివేత వాడిని ఒక సాధారణ మనిషి నుంచి ఒక అదుపు తప్పిన సైకో పాత్రగా మార్చేశాయి. మనం బయట చూసే ఎంతోమంది మామూలు మనుషుల వెనక ఇలాంటి డార్క్ గతం ఉండొచ్చు. ఆ కోపం, ఆ పగ ఒక లిమిట్ దాటిన రోజున వాళ్ళు ఇలాంటి పచ్చి నెత్తురు తాగే రాక్షసులుగా ఎలా మారిపోతారో చెప్పడానికి ఈ జావేద్ ఇక్బాల్ కథే ఒక పెద్ద ఎగ్జాంపుల్. అసలు ఈ జావేద్ ఇక్బాల్ ఆ 100 మంది అమాయకపు పిల్లల్ని ఎలా చంపేవాడు, వాడి మోడస్ ఆపరాండి ఏంటో తెలిస్తే మనకు నిజంగానే వణుకు పుడుతుంది. వాడు తన క్రైమ్ కోసం ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేయలేదు. సమాజంలో ఎవరికి పట్టని పిల్లలు, అంటే ఇళ్లలోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు, రైల్వే స్టేషన్లో అడుక్కునే ఆర్ఫాన్స్, చిన్న చిన్న పనులు చేసుకునే స్ట్రీట్ కిడ్స్ని వాడు ఎంచుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు కనపడకపోతే ఏ పోలీస్ స్టేషన్లోనూ మిస్సింగ్ కేసు నమోదు కాదు, ఎవరు వీళ్ళను వెతుక్కుంటూ రారు అని వాడి పక్కా ప్లాన్. ఆ పిల్లలకి మాయమాటలు చెప్పి మంచి ఫుడ్ పెడతాననో లేక తన బిజినెస్లో పని ఇస్తాననో ఆశ చూపించేవాడు. పాపం ఆకలితో ఉన్న ఆ పిల్లలకి వాడు ఆ క్షణంలో ఒక దేవుళ్లా కనిపించేవాడు. వాడిని నమ్మి ఆ ఇంటి గడప తొక్కిన ఏ పిల్లాడు కూడా ప్రాణాలతో బయటకు రాలేదు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల పరిస్థితి నరకం కన్నా ఘోరంగా ఉండేది. వాడు వాళ్ళకి తినడానికి ఫుడ్ ఇచ్చి అందులో మత్తు మంది కలిపేవాడు. ఆ మత్తులో వాళ్ళు స్పృహ కోల్పోగానే వాళ్ళ మీద దారుణాలకి పాల్పడేవాడు. ఆ తర్వాత వాళ్ళ మెడకి ఒక ఇనప గొలుసు వేసి ఉక్కిరి బిక్కిరి చేసి చాలా దారుణంగా మర్డర్ చేసేవాడు. కేవలం తానొక్కడే కాదు, ఈ ఘోరాల కోసం వాడు తన దగ్గర పనిచేసే కొంతమంది టీనేజ్ కుర్రాలను కూడా సహచరులుగా వాడుకున్నాడు. వాళ్ళను బెదిరించి బ్రెయిన్ వాష్ చేసి ఈ క్రైమ్స్లో భాగస్వాములు చేశాడు. ఆ పిల్లల్ని చంపేటప్పుడు జావేద్లో ఎలాంటి జాలి, కరుణ ఉండేవి కావు. పైగా ఇదంతా ఒక రొటీన్ పనిలాగా చాలా సైలెంట్గా ఎవరికీ అనుమానం రాకుండా పక్కాగా చేసేవాడు. అందుకే పక్క ఇంట్లో వాళ్ళకి కూడా ఇన్ని రోజుల పాటు ఏమాత్రం సౌండ్ వినిపించలేదు. చంపేయడం ఒక ఎత్తు అయితే ఆ డెడ్ బాడీలను వారు డిస్పోజ్ చేసిన విధానం ఇంకో ఎత్తు. మామూలుగా అయితే ఎవరైనా బాడీని పూడ్చిపెడతారు లేక ఎక్కడైనా పడేస్తారు, కానీ జావేద్ అలా చేయలేదు. వాడికి కెమికల్స్ గురించి బాగా తెలుసు. అందుకే వాడు 2 పెద్ద డ్రమ్ముల్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ నింపి ఉంచేవాడు. పిల్లల్ని చంపిన వెంటనే వాళ్ళ శరీరాలని ముక్కలుగా నరికి ఆ యాసిడ్ డ్రమ్ముల్లో వేసేవాడు. ఆ బాడీస్ మొత్తం ఆ యాసిడ్లో కరిగిపోయి ఒక కెమికల్ స్లడ్జ్ లాగా మారేవి. ఆ తర్వాత ఆ ద్రవాన్ని తీసుకెళ్లి స్థానికంగా ఉన్న ఒక నదిలో కలిపేసేవాడు. కానీ వాడి పైశాచికత్వం అంతటి తాగిపోలేదు. చనిపోయిన ఆ పిల్లల బట్టలు, వాళ్ళ షూస్, ఇంకా వాళ్ళ ఫోటోలను ఒక ట్రోఫీస్ లాగా తన ఇంట్లో భద్రంగా దాచుకునేవాడు. వాడి క్రూరత్వానికి అవే సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాడు మెయింటైన్ చేసిన ఆ డైరీ ఇంకో ఎత్తు. ఏదో ఆఫీసు లెక్కలు రాసుకున్నట్టు చనిపోయిన ప్రతి పిల్లాడి పేరు, వాడి వయసు, ఏ రోజు కిడ్నాప్ చేశాడు,
ఏ రోజు చంపాడు, ఆ బాడీని ఎప్పుడు యాసిడ్లో కరిగించాడు, ఇలా ప్రతి డీటెయిల్ని ఆ డైరీలో ఒక రికార్డ్ లాగా రాసిపెట్టుకున్నాడు. కరెక్ట్గా 100 మంది పూర్తయ్యే వరకు వాడు అస్సలాగలేదు. తననుకున్న ఆ సెంచరీ పూర్తయ్యాకే ఇక ఈ ప్రపంచానికి తన క్రైమ్ గురించి చెప్పాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఆ బట్టలు, ఆ యాసిడ్ డ్రమ్ములు, ఆ డైరీ అన్నీ అలానే వదిలేసి ఫోటోలు తీసి నేరుగా మీడియాకు పంపించాడు. ఇది కేవలం ఒక మర్డర్ కాదు, ఈ సిస్టమ్ మీద, సమాజం మీద వాడు తీర్చుకున్న ఒక భయంకరమైన రివెంజ్. ఈ మోడస్ ఆపరెండి చూశాక మనుషుల రూపంలో ఉన్న ఇలాంటి రాక్షసుల మధ్య మనం బతుకుతున్నామని తలుచుకుంటేనే గుండెల్లో దడపుడుతుంది కదా. మరి డబ్బు, హోదా, ఒక మంచి బిజినెస్ ఉన్న ఆ జావేద్ 100 మంది అమాయకపు పిల్లల ప్రాణాలు తీసేంత భయంకరమైన సైకో కిల్లర్గా ఎలా మారాడు? ఆ ప్రశ్నకు సమాధానం వాడి గతంలోనే దొరికింది. 1990s టైంలో జావేద్ మీద 2 చిన్నపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేసి స్టేషన్లో చాలా దారుణంగా కొట్టారు. ఆ టైంలో జావేద్ వాళ్ళ అమ్మ తన కొడుకును విడిపించుకోవడానికి ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగింది. కానీ పోలీసు వాళ్ళు ఆమెను చాలా ఘోరంగా అవమానించి పంపించేశారు. ఆ ఇన్సిడెంట్ జావేద్ మైండ్లో ఒక చెరగని ముద్ర వేసింది. తప్పు చేశాడో లేదో పక్కన పెడితే అన్యాయంగా తనను కొట్టారని, తన తల్లి కన్నీళ్లు పెట్టుకునేలా చేశారని ఆ సొసైటీ మీద, ఆ పోలీస్ సిస్టమ్ మీద వాళ్ళలో ఒక భయంకరమైన కసి పెరగడం స్టార్ట్ అయింది. ఆ రోజు తన తల్లి కన్నీళ్లు ఈ ప్రపంచానికి ఎలాగైతే పట్టలేదో అలాగే ఈ సొసైటీలో ఉన్న 100 మంది తల్లులకి ఇలా కన్నీళ్లు మిగల్చాలని వాడు ఒక పైశాచికమైన ప్రతిన పూనాడు. నేను పడ్డ బాధ, నా తల్లి పడ్డ అవమానం ఈ ప్రపంచం మొత్తం అనుభవించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకోసం వాడు ఎంచుకున్న దారే ఈ నరమేధం. రైల్వే స్టేషన్స్లో అడుక్కునే అనాథలో రోజువారీ కూలీ చేసుకునే పేద పిల్లల్ని వాడు తన టార్గెట్గా ఎంచుకున్నాడు. ఎందుకంటే అలాంటి పిల్లలు కనబడకుండా పోతే ఈ సొసైటీ కానీ, ఆ పోలీసు వాళ్ళు కానీ పెద్దగా పట్టించుకోరు అని వాడి పక్కా లెక్క. అలా తన కసి తీర్చుకోవడం కోసం ఒక మామూలు బిజినెస్ మ్యాన్ నుంచి చరిత్రలోనే అత్యంత కిరాతకమైన సీరియల్ కిల్లర్గా అవతారం ఎత్తాడు. అసలు ఆ పిల్లల్ని ఆ ఇంటికి ఎలా తీసుకొచ్చేవాడు, అక్కడ వాళ్ళకి ఎలాంటి నరకం చూపించేవాడు, ఆ విషయాలు తెలుసుకుంటే మనకు నిద్ర కూడా పట్టదు. న్యూస్ పేపర్ ఆఫీస్ వాళ్ళు ఈ దారుణమైన నిజాల్ని పబ్లిష్ చేయగానే పాకిస్తాన్ మొత్తం ఒక్కసారిగా ఉలికిపడింది. అప్పటి వరకు ఎవరికీ తెలియని ఈ నరమేధం గురించి న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ రావడం స్టార్ట్ అయింది. మీడియా మొత్తం జావేద్ ఇక్బాల్ ఇంటి చుట్టూ, ఆ క్రైమ్ సీన్ చుట్టూ వాలిపోయింది. ఆ ఇంట్లో దొరికిన చిన్నపిల్లల బట్టలు, ఆ యాసిడ్ డ్రమ్ములు, వాళ్ళ ఫొటోస్ టీవీలో చూస్తుంటే జనాలకి భయంతో గుండె ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక మనిషి 100 మందిని ఇంత దారుణంగా చంపి కనీసం ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా ఇన్ని రోజులు ఎలా కవరప్ చేశాడు అనేది అటు పోలీస్ వాళ్ళకి, ఇటు పబ్లిక్కి అస్సలు అర్థం కాలేదు. ఆ డైరీలో ఉన్న 100 మంది పిల్లల పేర్లు బయటకు రాగానే ఇన్ని రోజులుగా తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియక వెతుకుతున్న ఆ పేరెంట్స్ అందరూ కన్నీళ్లతో పోలీస్ స్టేషన్లకు పరిగెత్తారు. ఆ లిస్టులో తమ పిల్లాడి పేరు ఉందేమోని భయంతో వణుకుతూ చెక్ చేసుకున్నారు. తాము ప్రాణంగా పెంచుకున్న పిల్లలు ఆ యాసిడ్ డ్రమ్లో కరిగిపోయారు అనే చేదు నిజాన్ని వాళ్ళు ఏమాత్రం తీసుకోలేకపోయారు. ఆ తల్లుల ఏడుపులు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోయేలా ఉంది. మామూలుగా ఒక మర్డర్ జరిగితేనే మనం భయపడతాం, కానీ ఇక్కడ ఏకంగా 100 మంది అమాయకపు పిల్లలు ఎవరికీ తెలియకుండా ఇంత బ్రూచువల్గా చంపబడ్డారు అనే నిజం సొసైటీలో ఒక హ్యూజ్ ప్యానిక్ని క్రియేట్ చేసింది. ఆ టైంలో లాహోర్ స్ట్రీట్స్ అన్నీ ఒక రకమైన భయంతో నిండిపోయాయి. పేరెంట్స్ తమ పిల్లల్ని బయటకు పంపాలంటేనే భయంతో వణికిపోయారు. స్కూల్స్కి పంపాలన్నా, కనీసం రోడ్డు మీద ఆడుకోవడానికి పంపాలన్నా ఎక్కడ ఏ సైకో కిల్లర్ పొంచున్నాడో అని ఒక విపరీతమైన ఫియర్ వాళ్ళని వెంటాడింది. మనం నమ్మే ఈ సిస్టమ్, మన చుట్టూ ఉన్న ఈ సొసైటీ మనల్ని కాపాడలేవు అనే ఒక డార్క్ రియాలిటీ జనాలకు అర్థమైపోయింది. అసలు ఇలాంటి వాడు మన మధ్య ఉంటూ ఇంత ఘోరమైన క్రైమ్స్ చేస్తుంటే ఇన్నాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని పబ్లిక్ విపరీతమైన ఫ్రస్ట్రేషన్తో రోడ్లెక్కి నిరసనలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ కేసుతో పోలీస్ డిపార్ట్మెంట్ పరువు మొత్తం మట్లు కలిసిపోయింది. గవర్నమెంట్ నుంచి వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ పడింది. ఆ జావేద్ ఇక్బాల్ గాడు ఆ లెటర్ పంపించి అప్పటికే ఎక్కడికో పారిపోయాడు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలని దేశం మొత్తం ఒక మాసివ్ మ్యాన్ హంట్ మొదలుపెట్టారు. ప్రతి ఏరియాలో వాడి ఫోటోలు వేసి వాంటెడ్ పోస్టర్స్ అంటించారు. దాంతో పాకిస్తాన్ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద ఇన్వెస్టిగేషన్గా మారింది. కానీ వాడెక్కడున్నాడు, అసలు బతికే ఉన్నాడా అనేది మాత్రం ఒక పెద్ద మిస్టరీ లాగా మిగిలిపోయింది. ఎవరు ఊహించిన విధంగా ఈ భయానికి ముగింపు పలికే ఒక అనూహ్యమైన మలుపు కోసం అటు పోలీసులు, ఇటు ప్రజలు విపరీతమైన టెన్షన్తో ఎదురుచూడటం మొదలుపెట్టారు. దేశం మొత్తం వాడి కోసం పోలీసు వాళ్ళు జల్లెడ పడుతున్నారు. ఎక్కడ దొరుకుతాడా, ఎన్కౌంటర్ చేసి పడేద్దామా అని కసితో ఉన్నారు. కట్ చేస్తే 1999 డిసెంబర్ 30వ రోజున ఎవరు ఊహించని ఒక ట్విస్ట్. దేశం మొత్తం వెతుకుతున్న ఆ సైకో కిల్లర్ చాలా కూల్గా వచ్చి అదే డైలీ జంగ్ న్యూస్ పేపర్ ఆఫీసులో సరెండర్ అయ్యాడు. ఎందుకంటే పోలీసు వాళ్ళకి దొరికితే తన దారుణంగా చంపేస్తారని వాడికి బాగా తెలుసు. పైగా మీడియా ముందు సరెండర్ అయితే తనకి ఫుల్ కవరేజ్ వస్తుందని, తన పేరు దేశం మొత్తం మారుమోగిపోతుందని వాడి మాస్టర్ ప్లాన్. ఆఫీసులోకి వాడు అడుగు పెట్టగానే అక్కడున్న జర్నలిస్టులకి భయంతో చెమటలు పట్టాయి.
వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి వాడిని అరెస్ట్ చేశారు. ఆ టైంలో వాడి మొహంలో కనీసం ఒక చిన్న గిల్ట్ కూడా లేదు. పైగా తనేదో పెద్ద యుద్ధం గెలిచినట్టు తాను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యానన్న ఒక పైశాచికమైన ప్రౌడ్ ఫీలింగ్ వాడి కళ్ళలో కనిపించింది. ఆ తర్వాత పాకిస్తాన్ హిస్టరీలోనే మోస్ట్ సెన్సేషనల్ ట్రయల్ మొదలైంది. కోర్టులో వాడికి సంబంధించిన ప్రూఫ్స్, ఆ యాసిడ్ డ్రమ్ములు, వాడి డైరీ అన్ని చూసిన జడ్జి గారు కూడా షాక్ అయ్యారు. ఈ కేసులో జడ్జి గారు ఇచ్చిన తీర్పు గురించి వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది మామూలు క్రైమ్ కాదు కాబట్టి శిక్ష కూడా అలాగే ఉండాలని ఆయన ఒక సంచలన తీర్పిచ్చారు. జావేద్ ఏ విధంగా అయితే ఆ అమాయకపు పిల్లల్ని చంపాడో సరిగ్గా అలాగే లాహోర్లోని ఒక పబ్లిక్ స్క్వేర్లో వాడిని ఉరితీసి ఆ బాడీని 100 ముక్కలుగా నరికి వాళ్ళ పేరెంట్స్ ముందు ఆ ముక్కల్ని యాసిడ్లో కరిగించాలని ఆర్డర్ వేశాడు. ఇలాంటి ఒక తీర్పు కోర్టు చరిత్రలో ఎప్పుడూ రాలేదు. ఆ తీర్పు వినగానే పబ్లిక్ అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నాళ్లకి ఆ 100 మంది పిల్లల ఆత్మలకు శాంతి దొరికిందని, ఆ మృగాడికి సరైన శిక్ష పడిందని సంతోషపడ్డారు. కానీ ఈ స్టోరీకి ఇక్కడే ఒక పెద్ద ఎండ్ కార్డ్ పడింది అనుకుంటే మనం పప్పులో కాల్చినట్టే. ఆ తీర్పు అమలు కావడానికి ముందే 2001 అక్టోబర్ 8న లాహోర్ జైల్లో తన సెల్లో జావేద్ ఉరివేసుకొని చనిపోయి కనిపించాడు. వాడితో పాటు ఈ క్రైమ్లో వాడికి సహచరుడుగా ఉన్న ఇంకో కుర్రాడు కూడా అదే సెల్లో చనిపోయాడు. జైలు అధికారులేమో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ బయట పబ్లిక్కి మాత్రం ఇది పక్కా పోలీసుల పనే అని గట్టిగా ఒక డౌట్ ఉండిపోయింది. ఎందుకంటే అంత టైట్ సెక్యూరిటీ ఉన్న జైల్లో, అది కూడా 24 గంటలు నిఘా ఉండే సెల్లో ఇద్దరు ఉరివేసుకుంటుంటే ఎవరికి ఎలా తెలీదు? బహుశా వాడు కోర్టులో ఇంకేమైనా పెద్ద నిజాలు బయట పెడతాడేమో అని, లేదా వాడి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ఇంకా పోతుందేమనే ఉద్దేశంతో వాళ్ళే సైలెంట్గా లేపేశారు అని చాలామంది నమ్ముతారు. అసలు ఆ రోజు ఆ 4 గోళ్ల మధ్య ఏం జరిగింది అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. నిజంగా జరిగిన ఈ పూర్తి భయంకరమైన సంఘటన గురించి తెలుసుకున్నాక ఒక మనిషి లోపల ఉన్న ఒక చిన్న ట్రామాని, ఆ కోపాన్ని సిస్టమ్ గానీ సొసైటీ గానీ సరైన టైంలో అడ్రస్ చేయకపోతే వాడు రేపు పొద్దున్న ఎంత భయంకరమైన మాన్స్టర్గా మారతాడో చెప్పడానికి ఈ కేసే ఒక పెద్ద ఎగ్జాంపుల్. జావేద్ చేసింది ముమ్మాటికి 100% క్షమించరా అని ఘోరమైన అపరాధమే. కానీ ఆ రాక్షసుని తయారు చేసింది, వాడికి ఇంతకాలం స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఇచ్చింది మాత్రం మన చుట్టూ ఉన్న ఈ నిర్లక్ష్యపు వ్యవస్థే. అందుకే ఎవరితోనైనా కొంచెం ఎంపథెటిక్గా ఉందాం. ముఖ్యంగా మన పిల్లల విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. ఈ డార్క్ అండ్ డిస్టర్బింగ్ కేసు విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్స్లో మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అలాగే మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు భాగం కాగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.